ఆశయనెత్తి ఎట్లా పగలగొడతాం అనేది ఈరోజు లాగు. ఆర్చిన చేపల కూర. సో వీటిని ఆర్చిన చేపలు అంటారు, ఇంకోటి చప్పిడి చేపలు అంటారు. సో మా అమ్మ పంపించింది ఇది నాకు. అంటే థ్యాంక్ యూ ఆంటీ. ఇట్లుంటది ఆఫ్టర్ మ్యారేజ్. ఆగు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని. మసాలా ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎండ్లో కూడా వేసుకోవచ్చు. మనం తినేసిన తర్వాత ప్లేట్లు అయినా వేసుకోవచ్చు. ఇది సాంబార్, ఇది కూర సపరేట్గా వండుకోవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంది అంటే, నాకు ఏం చెప్పలేదు. కిచెన్ లోకి రా, నీకు ఇష్టమైంది ఉంటది, నీకు నచ్చింది ఒకటి నేర్పియబోతున్నా అన్నాడు. సో అది చెప్పు ఇక. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ కిచెన్లో ఉన్న సామాన్లతో ఆశయనెత్తి ఎట్లా పగలగొడతాం అనేది ఈరోజు లాగు. ఫస్ట్ ఇది, దీంతో తన ఎత్తి పగులుతుంది. అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి లైటర్తో ఎట్లా కొడతాం అనేది. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆసియా, నీకు ఒక కొత్త రకమైన వంటకం నేర్పించబోతున్నా. ఏంటది? ఫిష్. ఫిష్ కొత్త ఏముందబ్బా? ఫిష్ కొత్త ఉందా? బట్ రెగ్యులర్ ఫిష్ కాకుండా, అంటే ఫిష్ లోనే ఒక కొత్త రకంగా ఎలా వండుతారు అంటే, ఆర్చిన చేపలు అనేది ఎప్పుడన్నా. ఆర్చ్ అంటే ఇట్లుంటది చూడు, చూసావా? అట్లా కాదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్చిన చేపల కూర, ఆర్చిన చేపల కర్రీ. అంటే మీకు ఈ పేరే కొత్తగా వినుంటారు మీరు, బట్ ఇట్లా వండుకుంటే టేస్ట్ అదిరిపోతే మామూలుగా ఉండదు. నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం, అండ్ రాజు కూడా ఇష్టం. సో ఈ రోజు నా కోసం. సో అలాగే ఆర్చిన చేపలు అంటే ఏమిటి, అవి ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మీకు ఈరోజు చెప్తాను. సో బాగుందా స్మెల్? అదే ఎండు చేప స్మెల్ వస్తుంది నాకు. అక్కడ వావ్, కాల్చిన చేప. కాల్చింది కాదు, అదే చెప్పేది నీకు. సో ఫ్రెండ్స్, మంజవా మంజవా మంజ మిఠాయి. గడ్డి చూసారా? గడ్డి గడ్డి అది తిన్నాయా? గడ్డి తింటాయి ఇవే. మరేంటి? సో వీటిని ఆర్చిన చేపలు అంటారు, ఇంకోటి చప్పిడి చేపలు అంటారు. ఓకే. సో ఫస్ట్ ఇవి ఎట్లా చేశారో చెప్తాను. ఇవి మనకి పచ్చి చేపలు ఉంటాయి కదా, పచ్చి చేపలు శుభ్రంగా తోలు తీసేసి, ఓకేనా, బాగా క్లీన్ చేసి ఏం చేస్తారంటే, పైన ఒక అంటే గ్రిల్ ఉంటుంది కదా, ఆ గ్రిల్ లాంటిది పెట్టి కింద పిడకలు లేదా ఒరిగడ్డి లేదా కట్టెలు గ్యాస్ మీద కాల్చరు మళ్ళీ. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఇదిగో ఈ గడ్డి, ఇదిగో ఓకే, గడ్డలో వేసి కాలుస్తారా? ఇదిగో ఓన్లీ గడ్డి, లేకపోతే పిడకలో, లేకపోతే కట్టెలు, వీటిని కాలుస్తారు అన్నట్టు. ఇట్లా చేస్తే ఏంటంటే ఒక వారం రోజులు ఉంటాయి ఈ చేపలు. వారం రోజులు. ఈ రోజు మనం చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా? మరి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే కరెక్ట్ గా మనకు ఒక వారం రోజులు ఉంటాయి. లోపల మనము చికెన్ పీస్ కి గ్రిల్ చికెన్ పెట్టి, ఇట్లా ఫిష్ కూడా ఇట్లా. సో వీటిని మనం గనక అంటే వీటిని పచ్చి చేపలు వండుకుంటే ఒక టేస్ట్ ఉంటది, ఈ పచ్చి చేపలు కాకుండా వీటిని ఇట్లా చేసుకుని వండుకుంటే ఇంకో టేస్ట్ ఉంటది, వేరే లెవెల్ ఉంటది. సో ఈ రోజు నేను ఆ టేస్ట్ చూడబోతున్నా.
తినబోతున్నా రాజు వండుతాడట. సో మా అమ్మ పంపించింది ఇది నాకు. అంటే థ్యాంక్ యూ అండి. ఒక వారం రోజులు అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఏ ఫిష్ పడితే ఫిష్ తిన్నానంటే ఒక వారం రోజులు ఉంటుందని చెప్పి నాకు ఇట్లా చేసి పంపించింది. సో ఇప్పుడు ఇంకైతే మీ కర్రీ నీ ధర్మమా అని నీ పుణ్యం అని మేము కూడా తినబోతున్నాం. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే 3, 6, 4, 10 చేపలు మొత్తం. నేనైతే 4 తీసాను, ఎందుకంటే కొంచెం నేను చేపలు ఎక్కువ తింటాను. వీటిని మళ్ళీ ఇట్లా పెట్టుకుని మనం అంటే ఏమంటారు చీమల గేమలు ఏం పట్టకుండా సపరేట్గా పక్కన పెట్టుకుని మళ్ళీ మనం ఇంకొక 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత కూడా వండుకోవచ్చు. సో మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న వీటిని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసి కాల్చిన చేపలే కాబట్టి మనకి ఇంత పెద్దవి అంటే పట్టవు కాబట్టి కత్తి అయితే సో ఇది ఆల్రెడీ మనం ఏమంటారో క్లీన్ చేసుకున్నాయి కాబట్టి తోకలు కోసేసి సో ఫ్రెండ్స్ ఇంకోటి మీరు గమనించండి, మధ్యలో చీపురు పుల్ల ఇది, ఇగో చీపురు అంటే పుల్లల చీపురు ఉంటుంది కదా, ఆ చీపురు పుల్ల ఇది ఎందుకు పెడతారంటే చేప ఇరిగిపోకుండా ఉండడానికి అనేది చీపురు పుల్ల అయితే పెడతారు. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని 2 ముక్కలుగా ఇరుచుకోవాలి. అంటే మనకు కూరలో వేసినప్పుడు కూడా ముక్క విడిపోకుండా. సో ఉన్న చేపలను అయితే ఇట్లాగా మనం ఏమంటారు 3 మిడిల్కి కోసుకున్నాం. చిన్న ముక్కలు ఎందుకు కోసుకోలేదంటే ఇది ఆల్రెడీ కాల్చాం కదా, కండ అనేది ఊడిపోతూ వస్తుంటుంది మనకి. తర్వాత ఒకవేళ మనం తర్వాత వండితే క్రష్ అయిపోద్ది. సో దానికోసం అని చెప్పేసి ఇట్లా అయితే కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని పులుసు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. ఈ చేపలో పులుసు పెట్టొద్దు, అంటే చింతపండు పులిపేసి పులుసు పెడతారు. అంటే కొంతమంది ఏంటంటే ముక్కను ఫ్రై చేసి చింతపండు పులిపేసి పెడతారు, అది ఓకే, అది ఫ్రై. దీన్ని ఫ్రై చేయొద్దు, ఇగురు పెట్టాలి. అంటే పులుసు కాకుండా దగ్గరగా అవుతుంది, చూసావు ఇగురు అంటారు కదా, ఇగురు పెట్టుకోవాలి. చింతపండు వేయకుండా ఇగురు పెడితే అదిరిపోతుంది. సో ఇప్పుడు ఇగురు నువ్వే పెట్టు. నీ రెగ్యులర్గా ఎలా పెడతావు నీకు అలాగా నేను చెప్తా ఉంటాను, నువ్వు చేస్తూ ఉంటావు. నాతో నువ్వు గిన్నెలు కడిగిస్తున్నావు, నువ్వు గిన్నెలు. ఫ్రెండ్స్ ఇది ఇట్లుంటది ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా ఉంటుంది, ఆడ చేయాల్సిన పని మొగోడు. నేనే అన్ని మూసుకుని సర్వేంద్రాలు మూసుకుని చేస్తున్నాను. నెక్స్ట్ ఇక పనికి పోతే ఇక మీ ఇంట్లో కనుక గిన్నెలు ఇక కలతల మేర వల్ల అయితే ఆసియాను సంప్రదించండి. పేమెంట్ వచ్చేసి రాజు మాట్లాడతాడు. ఫ్రెండ్స్ ఏం వాడకవయ్యా అబ్బో, మొన్న ఏమంటారు ఎర్రగడ్డలో తీసుకున్నాను. ఫంక్షనా మన ఇంట్లో? చేపలు ఎప్పుడు కూడా కొంచెం విస్తారంగానే వండుకోవాలి. సో మొన్న 1 కిలో చేపలు తెచ్చినప్పుడు ఇది సరిపోలేదని చెప్పి ఇది కొనుక్కున్నాము. బట్ మీ ఇంట్లో మీ అందరి ఇంట్లో ఇది ఉందో లేదో చూసుకోండి. దిస్ ఈజ్ ద కట్టర్, మంచిగా కట్ అవుతున్నాయి ఉల్లిపాయలు. ఈ ప్యాడికి అయిపోయేది. నేను కట్ చేస్తే ఏదో ఎర్రగడ్డ నుంచి తీసుకొచ్చిండు, అది కట్టరంట. అవసరమా అమ్మా ఏడిపించుకే ఒక్కసారికే. నేను చేసేస్తా. కట్ చేస్తా ఉల్లిపాయలు అయిపోయింది. మసాలా
ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎండ్లో కూడా వేసుకోవచ్చు. మనం తినేసిన తర్వాత ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకుంది కాబట్టి వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు కొంచెం మంచిగా ఆయిల్ లో కానీ వాటికి మంచిగా పడుతుంది మసాలా. అవును పడుతుంది, ఆయిల్ కి లేదంటే గిన్నెకి పడుతుంది మంచిగా. మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు మసాలా, తినేసి 2 రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు, ప్లేట్ కడుగుతున్నప్పుడు వేసుకోవచ్చు. నువ్వు చూడు, మీరు చూడండి, మీరు చూడండి. సరిపోయారు ఇద్దరును. మా అక్క గారెలాగా అస్సలు అవ్వదు. నేను ఇస్తా గ్యారెంటీ. అంటే ఇంక దానికంటే దారుణం. ఇది మూత పెట్టుకుందామా, ఒక 5 minutes అయినాక అప్పుడు వాటర్ వేసుకుందాం. అప్పుడు అవును 5 minutes తర్వాత మొత్తం అంతా ఇంకా మనకి నల్లగా మాడిపోయి కారం కూడా వేసుకుందాం ఇప్పుడే. కారం కూడా చూడు, ఇది చప్పిడి చేపలు కాదు, ఇది ఏదో ఇది చూడు చూసి అద్దరిపోయింది. 1 2 సరిపోతుంది. మనకు వాళ్ళు కారం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అంతే. ఇట్లా మూత ఎందుకు పెట్టినా అంటే ఒక 5 minutes మగ్గనియు. ఓకేనా, మసాలా వేసినాము, టమాటా పేస్ట్ అంతా కొంచెం మగ్గాలి. సో 5 minutes తర్వాత దింపేసి మనం డైరెక్ట్ గా చెత్తబొట్టలో వేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవాలి కర్రీ. అట్లా ఏం కాదు. ఇప్పుడు చూడు, చూడు మగ్గినాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ ఎంత వేయాలో అంత వేసే. సో ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ వడగట్టుకుని మన వాటర్ మనం తాగేసేయాలి. చూసారు కదా పులుసు ఎంత చిక్కగా ఉందో. చిక్కగా ఉందా? ముక్కలు మనకు ములగాలి కాబట్టి కొంచెం ఏమంటారు వాటర్ ఎక్కువగా పోసుకోవాలన్నట్టు. ఇన్ని వాటర్ ఎందుకు వేస్తుంటే ముక్కలు మునగాలంట. సో కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యి అది కొత్తలు ఆడుతున్నప్పుడు ఇవి అందరూ వేయాలి. కొత్తలు ఆడుతూ కొత్తనా ఇంకేదో. తర్వాత మనం సో ఇది కొంచెం ఒక 2 minutes అయినాక అప్పుడు ముక్కలు వేసుకుందాం. ఇలా ఇది సాంబార్, ఇది కూర సపరేట్గా వండుకోవాలి. అవునా? అదేంటి ఇది సపరేట్ సాంబార్, చేపల సాంబారు, కూర సపరేట్గా వండుకోవాలి. మాట్లాడుతా. సో ఒకసారి చూడండి, ఇలా మరుగుతూ ఉంటుంది పులుసు. సో ఇట్లా మరుగుతున్న దాంట్లో మనం ముక్కలన్నీ డ్రాప్ చేసుకోవాలి. అంటే లోపల వేయాలి. ఇంకోటి వచ్చేసి ఇవి సముద్రం చేపలు అంటే ఉప్పు చేపలు కాబట్టి ఇవి కూడా వేసిన తర్వాత అప్పుడు ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడైతే ముక్కలు అయితే వేస్తున్నాము. ఉప్పు చేప పప్పు రాలేమన్నా ఇదిగో. అట్లా ఒక 10 minutes అయితే మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం అన్నీ వేసాము, ఇంకా కొంచెం మసాలా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు అనేది ఒకసారి చూసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయిన చేపలు కాబట్టి ఇంకొక 10 minutes అలా వెయిట్ చేస్తే సరిపోద్ది. అంటే మనం పచ్చి చేపని పెట్టినంతసేపు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకొక 10 minutes ఉంటే అయిపోద్ది. సో చూసారు కదా, ఇందాక వచ్చేసి నీళ్ళు అంటే ముక్కలు ములిగే వరకు వేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ముక్కలు తేలాలి అంటే పులుసు ఎగరాలి కొంచెం. ఇప్పుడు మనం అన్నీ సరిపోని లేదో చూసుకోవాలన్నట్లు, ఉప్పు కారం అన్ని. అదిరిపోయింది. మీకు ఈ చేపలు కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ నిప్పుల మీద ఆర్చిన చేపలు అక్కడే టేస్ట్ వస్తుంది మనకి. నేను అగ్ని మనిషిని, ఆల్రెడీ అక్కడే మనకి టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే
ఇట్లా వండుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది, అంటే 2 సార్లు టేస్ట్ యాడ్ అవుతుంది అన్నట్టు. ఆహా ఏమి రుచి తినగా, ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఏంది అట్లా ఆగుతావా? ఫస్ట్ కర్రీ చూపిద్దాం. ఎవరికి అలా ఆల్రెడీ చూసారు. ఫస్ట్ రైస్ కొంచెం పెట్టుకోవాలి ఇట్లా, నువ్వు కూడా కొంచెం పెట్టుకో. ఎందుకంటే మళ్ళీ కర్రీ బాగుంటుందో బాగోదో అని చెప్పేసి ఫస్ట్ కొంచెం పెట్టుకోవాలి. సో ఇప్పుడు టక్ 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 టక్. నా ఈ కలర్ ఎందుకు వచ్చింది చెప్పు. సో ఫ్రెండ్స్ కలర్ మళ్ళీ మీరు ఏంటి ఎలా వచ్చింది అనుకున్నారు, ఇది కాల్చిన చేప కదా. సో కాల్చిన చేప కాబట్టి కలర్ ఇలాగే వస్తుంది, మీరేం దానికి టెన్షన్ పడొద్దు. నాకు ఎప్పుడు నోట్లో చిన్న నీళ్ళు అనేవి ఊరుచున్నవి. సో నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట. సో నేను ఇప్పుడు జెన్యున్గా నేను రివ్యూ ఇస్తా. ఇవి పుల్ల, చీపురు పుల్ల. చింత మారు ముంతలో ముంతది. సో నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. నీకు నచ్చిందా? నా గొడవలే, నువ్వు తిను. ఒక ఇది డిఫరెంట్ ఉంది నిజంగానే, బాగుంది. అంటే రెగ్యులరు తినే చేపలతో పోలిస్తే వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును, అంటే నీకు కాల్చిన ఫ్లేవర్ వస్తుంది, కాల్చిన ఫ్లేవరు, కర్రీ ఫ్లేవరు 2 మిక్స్ ఉంటాయి. కూర అయితే వదిలిపోద్ది. ఇంకా ఇందులో కొత్తిమీర లేదు, మెంతుల పొడి లేదు. సో ఉన్న వాటిలో వండేసినాం. ఇది నేను అసలు అన్నం టేస్ట్ చేసినాను, ముక్క టేస్ట్ చేస్తా ఇప్పుడు. ముక్క హైలైట్ ఉంది రైస్ కంటే, సూపర్. ఆహా ఏమి రుచి అనరామై మరచి. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే అదిరిపోయింది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇది చప్పిడి చేపలు అని అడగండి, లేదంటే ఆర్చిన చేపలు అని అడగండి. అంటే దొరకో రేరు, ఈస్ట్ గోదావరి ఆ సైడ్ అయితే దొరుకుతాయి మార్కెట్లలో. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే తెప్పించుకోండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కింద మెన్షన్ చేయండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరికి మీ నెంబర్ అయితే ఇస్తాను. నాకు తెలిసి నేను రైస్కి బదులు ముక్కలే తినేసేటట్టు. సో మీకు కనుక వీడియో నచ్చితే తిను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్. ఎస్.